హాయ్ అండి. వెల్కమ్స్ టు సిరి వ్లాగ్స్. ఇవాళ భాగవతంలో శ్రీకృష్ణుని లీలలను ఒకటి తెలుసుకుందామా? చిన్ని కృష్ణుడు ఎంత ముద్దుగా ఉంటాడో కదండీ! అల్లరి చేస్తూ, ఆడుకుంటూ, అందరినీ అలరిస్తూ, ఆనందింపచేస్తూ ఉండేవాడు కదా! ఒక రోజున కృష్ణుడిని పడుకోమని యశోద అడుగుతుంటే, శ్రీకృష్ణుడేమో అమ్మా నువ్వొక కథ చెప్తే పడుకుంటా, నువ్వొక కథ చెప్తే పడుకుంటా అని అన్నాడనమాట. యశోద రోజు కథ చెప్తున్నాను కదమ్మా అని అడిగితే, కాదు కథ చెప్తే పడుకుంటా అన్నాడు. అప్పుడు యశోద మీకు రామాయణం గురించి చెప్తాను అని చెప్పిందనమాట. దానికి కృష్ణుడు అని చెప్పి నువ్వు కథ చెప్తూ ఉండు అని చెప్పాడనమాట. కథ వింటూ పడుకుంటున్నాడనమాట. రామాయణంలో అయోధ్యలో జన అయోధ్యలో దశరథుడు ఉండేవాడు. ఆయనకి నలుగురు కుమారులు ఉండేవారు అని చెప్తే అని ప్రతి మాటకి లైన్ పూర్తయ్యేటప్పటికి కొడుతూ వస్తున్నాడనమాట. అలా ఉంటే నలుగురు కుమారులు అందరూ చదువుకునేవారు బాగాని. రాముల వారు బాగా చదువుకోవడమే కాదు అన్ని విద్యల్లోనూ ఉన్నతుడి కింద ఉండేవాడు. రాక్షసుల్ని చంపి యాగాలను రక్షించి అన్నీ చేసేవాడు అని చెప్తుంటే అంటున్నాడనమాట. అలా చెప్తూనే కథంతా చెప్తుందనమాట యశోద. తను బాగా అన్ని విధాలా చూసేవాడు, అందరినీ బాగా చూసుకునేవాడు. తనకి అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసంలో సీతాదేవిని అరణ్యవాసంలో సీతాదేవి బంగారు లేడిని అడిగితే, బంగారు లేడిని చూడడం కోసమని వెళ్ళి వెంటాడి ఎప్పటికీ సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. సీత విలపిస్తూ ఉంది. రావణాసురుడు పుష్పక విమానంలో సీతాదేవిని తీసుకువెళ్ళిపోతున్నాడు. రావణాసురుడికి 10 తలలున్న పెద్ద యోధుడు. తను మంచివాడే కానీ తన చెల్లెల వలన అలా అయ్యాడు అని మొత్తం చెప్తుందనమాట. జింకని చూసి దానికోసం వెళ్తే సీత వెళ్ళిపోయేటప్పటికీ రాముల వారు బాధపడ్డారు అని చెప్తుంటే కృష్ణుడు ఉలిక్కిపడి లేచి, లక్ష్మణ ధనుర్బాణం అందుకో, రావణాసురుడిని చంపుదామని వెంటనే లేచిపోయాడనమాట. ఏమైనా ఆయనే కదండి రాముడైనా కృష్ణుడైనా, ఆయనకి పూర్వజన్మ తెలిసి వచ్చింది కాబట్టి వెంటనే తనకు జరిగిన అన్యాయం కోసం రాముల వారి కింద తన్ని ఊహించేసుకున్నాడనమాట. క్రితం జన్మలోకి వెళ్ళిపోయాడనమాట. కృష్ణుడి లీలలు అద్భుతం కదండి. ఆయన అమోఘమైన వ్యక్తి కదా. రాముడి కింద ఉన్నప్పుడు అంత కోపం లేదు కానీ కృష్ణుడి రూపంలో ఉన్న రాముల వారికి జరిగింది ఊహించుకునేటప్పటికీ కోపం వచ్చి వెంటనే రామావతారంలోకి వచ్చేసారనమాట.